Hi friends, welcome to newspaper analysis session for December 20. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి 96 lakhs ఓటర్స్ డిలీటెడ్ ఇన్ తమిళనాడు అండ్ 47 lakh గాట్ డిలీటెడ్ ఇన్ గుజరాత్. దీని గురించి ఎడిటోరియల్ కూడా వచ్చిందండి. సో మనం డిస్కస్ చేద్దాం ఎడిటోరియల్ దగ్గర. ఓకే, లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఇప్పటికి మూవ్ ఫార్వర్డ్ అవుదాం. ఎడిటోరియల్ దగ్గర వెళ్ళి ఏం డిస్కస్. మీరు నెక్స్ట్ బంగ్లాదేశ్లో చూస్తూ ఉంటే చాలా గొడవలు జరుగుతున్నాయి. సో మీరు ఇప్పుడు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే బంగ్లాదేశ్లో ఒక మేజర్ లీడర్ ఎవరైతే యాంటీ ఇండియా ఫైట్స్ చేస్తూ ఉన్నాడో అండ్ ప్రీవియస్ షేక్ హసీనా గవర్నమెంట్కి ఎగరెస్ట్గా ఫైట్ చేశాడో ఆయన పేరు వచ్చేసి షరీఫ్ ఉస్మాన్ హాదీ అనమాట. ఆయన చనిపోయారు. ఎలా చనిపోయారు? బంగ్లాదేశ్లో ఢాకాలో ఎవరో షూట్ చేశారనమాట. సో ఆయన్ని సింగపూర్కి కూడా తరలించారు ట్రీట్మెంట్ కోసం అని చెప్పి. అయినా కానీ ఆయన చనిపోయాడు. అయితే ఇప్పుడు వీళ్ళందరూ ఇండియా వాళ్ళే చేయించారని చెప్పి ఇండియా హై కమిషన్స్ మీద వాళ్ళు గొడవలు చేస్తున్నారు. వాళ్ళు అటాక్స్ లాంచ్ చేస్తున్నారు. సో దే ఆర్ అక్యూజింగ్ ఇండియా వాళ్ళ యొక్క ఇంటర్నల్ అఫైర్స్లో ఇంటర్ఫియర్ అయిందని చెప్పి గొడవ చేస్తున్నారు. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రీవియస్గా షేక్ హసీనా గవర్నమెంట్ ఉండేదన్నమాట. షేక్ హసీనా గవర్నమెంట్ అవామీ లీగ్ పార్టీ. షేక్ హసీనా గవర్నమెంట్ అవామీ లీగ్ పార్టీ. ఈ అవామీ లీగ్ పార్టీ మనకి చాలా ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనమాట. సో ప్రో ఇండియా ఉండేది. సో మనకి ఈ కంట్రీతో బంగ్లాదేశ్ కంట్రీతో మంచి రిలేషన్షిప్ ఉండేది. కానీ అక్కడ యూత్ ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ప్రొటెస్ట్ చేస్తే అవామీ లీగ్ పార్టీ దాన్ని స్ట్రాంగ్గా హ్యాండిల్ చేసింది. సో ఈ స్ట్రాంగ్ హ్యాండ్లింగ్ టైంలో చాలామంది యూత్ దెబ్బలు తిన్నారు అండ్ చనిపోయారు కూడా. సో వాళ్ళు రివాల్ట్ చేసి షేక్ హసీనా గవర్నమెంట్ని కిందకి లాగేశారు. ప్రజెంట్ ఇంటరిమ్ గవర్నమెంట్ అంటే టెంపరరీ గవర్నమెంట్ మాత్రమే ఉంది. ఇంకా ఎలక్షన్ జరగలేదు. సో ఈ ఎలక్షన్స్లో ఇప్పుడు ఇతను ఎవరైతే ప్రజెంట్ మనిషి ఉన్నాడో ఆయన కంటెస్ట్ చేయాలనుకున్నాడు, కానీ ఆయన చనిపోయాడు. సో దట్ ఈస్ ద న్యూస్ అండ్ దే ఆర్ అక్యూజింగ్ ఇండియా ఫర్ దిస్. సో ఈ న్యూస్ గురించి మీరు తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సుప్రీంకోర్టు ఆన్ సర్వీలెన్స్ ఫియర్స్. సో మీకు తెలిసే ఉంటుంది, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ జరిగింది. ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ జరిగింది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ అన్నదానికి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ కంటెక్స్లో సుప్రీంకోర్టు ఏమంటుందంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తే ప్రాబ్లం లేదు, మనము సెక్యూరిటీ కోసం, సావరెనిటీ ఆఫ్ ఇండియా కోసం, ఇంటిగ్రిటీ కోసం ఈ ఈ కేసెస్లో ఫోన్ ట్యాపింగ్ అన్నది చెయ్యొచ్చు. ఏ బేసిస్ మీద చేస్తారు? ఏ యాక్ట్ బేసిస్ మీద చేస్తారు? టెలిగ్రాఫ్స్ యాక్ట్ ఉందన్నమాట. మనకి టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 ఉంది. ఓకే, సో వీ హ్యావ్ ద ఓల్డ్ టెలిగ్రాఫ్ యాక్ట్. సో దీన్ని రీప్లేస్ చేసి రీసెంట్గా టెలికమ్యూనికేషన్స్ బిల్ 2023 కూడా తీసుకొచ్చారు. బట్ స్టిల్ ఇందులో ఉండే కొన్ని రూల్స్ ఇంకా ఫాలో చేస్తున్నాం అనమాట. సో దీని పరంగా ఫోన్ ట్యాపింగ్ ఈజ్ అలౌడ్ బోత్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ as ద స్టేట్ గవర్నమెంట్. కాకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి దాని తర్వాత ఒక రివ్యూ కమ్యూనిటీ కూడా ఏర్పాటు చేయాలన్నమాట. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎలౌ చేయాలంటే సెంట్రల్ లెవెల్లో క్యాబినెట్, హోమ్ సెక్రటరీ, సెంట్రల్ లెవెల్లో హోమ్ సెక్రటరీ అండ్ స్టేట్ లెవెల్లో కూడా సెక్రటరీ లెవెల్ ఆఫీసర్ దాన్ని అప్రూవ్ చేయాలి. అప్పుడే దీన్ని అలో చేస్తారనమాట. దాని తర్వాత కూడా కొన్ని గైడ్లైన్స్ ఫాలో చేయాలి. ఓన్లీ 2 to 6 month వరకు మాత్రమే మీరు ఫోన్ ట్యాపింగ్ అన్నది చేయవచ్చు. ప్రజెంట్ రూల్స్ ప్రకారం మీరు ఫోన్ ట్యాపింగే మాత్రమే కాదు, ఈవెన్ ఐటీ యాక్ట్ యూజ్ చేసుకొని ఈవెన్ ఆన్లైన్లో మీ ఈమెయిల్స్, వాట్సాప్, ఈవెన్ ఆన్లైన్ కమ్యూనికేషన్స్ని కూడా ట్యాప్ చేయొచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద గైడ్లైన్స్. అండ్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది సెక్యూరిటీ అండ్ సావరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా కోసం అవసరం అని చెప్పిందనమాట. మనకు ఎలాగో సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి, ప్రొసీజర్స్ ఉన్నాయి అండ్ సుప్రీంకోర్టు పియూసిఎల్ కేసులో కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. సెక్యూరిటీ అన్నది ఇండియాకి ఇంటిగ్రల్ పార్టే, కానీ ప్రైవసీ కూడా ఫండమెంటల్ రైట్. సో దాని గురించి కొన్ని రెస్ట్రిక్షన్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పి కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. సో ఈ కంటెక్స్లో ఫోన్ ట్యాపింగ్ అన్నది మేజర్ ప్రాబ్లం కాదు అని చెప్తుందన్నమాట. అయితే దాని గురించి స్టిల్ ఈ ప్రొసీజర్స్ అన్ని ఫాలో చేశారా బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు అని చెప్పి ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రీవియస్ గవర్నమెంట్ మీద కేసు వేసింది. సో దాని గురించే ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి కోర్టులో. ఓకే, సో దట్ ఈస్ ద ఇష్యూ అండి. ఓకే, సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయండి. సో మీరు ఈరోజు చూస్తే న్యూస్ పేపర్లో అగ్నివీర్స్కి సిఏపిఎఫ్లో 50% రిజర్వేషన్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. ఫస్ట్ మీరు అగ్నివీర్స్ అంటే ఏంటి? మీరు డిఫెన్స్లో చూసుంటే డిఫెన్స్లో మనకి హ్యూజ్ మ్యాన్ ఫోర్స్ ఉందన్నమాట. సో గవర్నమెంట్ 2022లో అగ్నివీర్ స్కీమ్ ఒకటి తీసుకొచ్చింది. ఈ అగ్నివీర్ స్కీమ్ ప్రకారం 17 to 21 years ఏజ్ వాళ్ళు, అగ్నివీర్ స్కీమ్ ప్రకారం వాళ్ళు ఏమన్నారంటే డిఫెన్స్లో, ఆర్మ్డ్ ఫోర్సెస్లో అంటే నేవీ, ఎయిర్ ఫోర్స్ కానీ లేకపోతే ఆర్మీలో కానీ మనం 17 to 21 years పిల్లల్ని తీసుకుంటాం 4 yearsకి.
సో దాంట్లో కొంతమందిని ఒక 25%ని మనం పర్మనెంట్ చేస్తాము. సో వీళ్ళకి 30,000 to 40,000 శాలరీస్ ఇస్తాం. ఇప్పుడు ఈ స్కీమ్ వాళ్ళకి 50% రిజర్వేషన్ సిఏపిఎఫ్ ఎగ్జామ్స్లో. మీ సిఐఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, ఇవన్నీ పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయన్నమాట. ఆ ఎగ్జామ్లో 50% వీళ్ళకి రిజర్వేషన్ వస్తుంది. ఎందుకు? వీళ్ళు 21 ఇయర్ తర్వాత ఖచ్చితంగా రిటైర్ అయిపోవాలి. 25% పీపుల్ మాత్రమే దీంట్లో పర్మనెంట్గా కంటిన్యూ అవుతారనమాట. సో ఇది 4 ఇయర్స్ బ్యాక్ ఈ స్కీమ్ తీసుకొచ్చింది. 2026కి వీళ్ళు రిటైర్ అవుతారు. సో వీళ్ళకి 50% రిజర్వేషన్ కూడా ఈ గ్రూప్ సి లెవెల్ పోస్ట్‌లో, అంటే లెస్ దాన్ ఆఫీసర్ లెవెల్ పోస్ట్‌లో ఈ సిఏపిఎఫ్ ఎగ్జామ్‌లో 50% రిజర్వేషన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అగ్నివీర్ స్కీమ్ అంటే ఏంటిది? ఇది మనం డిస్కస్ చేసుకున్నాం అగ్నివీర్ స్కీమ్. ఈ అగ్నివీర్ స్కీమ్ వాళ్ళకి 50% అడిషనల్ రిజర్వేషన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఎందులో ప్రొవైడ్ చేస్తుంది? గ్రూప్ సి జాబ్స్‌లో, సిఏపిఎఫ్ ఎగ్జామ్స్‌లో ప్రొవైడ్ చేస్తుందనమాట. ఓకే. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ స్కీమ్ అండి. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ టు సెటప్ ఏ డెడికేటెడ్ బాడీ టు ప్రొటెక్ట్ ద పోర్ట్స్ షిప్స్. ఒక బాడీని క్రియేట్ చేస్తుంది. ఆ బాడీ పేరేంటిది? బ్యూరో ఆఫ్ ద పోర్ట్ సెక్యూరిటీ. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రిలిమ్స్. సో పోర్ట్ ఫెసిలిటీస్ని ప్రొటెక్ట్ చేయడానికి బీఓపిఎస్ అనే ఒక బాడీని క్రియేట్ చేస్తుంది. ఇంతకుముందు సిఐఎస్ఎఫ్ వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక స్టాట్యుటరీ బాడీ, కొత్త బాడీని క్రియేట్ చేస్తుంది. ఆన్ ద లైన్స్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. ఇది ఎయిర్పోర్ట్స్ని కంట్రోల్ చేయడానికి ఉన్నది బాడీ అనమాట. ఓకే. దీని హెడ్ వచ్చేసి ఐపీఎస్ ఆఫీసర్ ఉంటారు. సో ఈ 2 వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్ ఫర్ ద అప్‌కమింగ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. నెక్స్ట్ అండి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఒక పోర్టల్ తీసుకొస్తుంది. ప్రెజెంట్ ఆ పోర్టల్ పేరు వచ్చేసి తరంగ్ పోర్టల్. ఏంటిది తరంగ్ పోర్టల్? మీరు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ విని ఉంటారు కదా! ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ప్రకారం ఏంటిది? సో ఎవరైతే ఫారెస్ట్‌లో ట్రైబల్ పీపుల్ ఉంటారు కదా! ఫారెస్ట్ ఏరియా మొత్తం ఫారెస్ట్ ఏరియా అనుకుందాం. ఇక్కడ ట్రెడిషనల్ డ్వెల్లర్స్ ఉంటారు. ట్రైబల్ పీపుల్స్ ఉంటారు. సో వీళ్ళు ఎప్పటినుంచో కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఫారెస్ట్ ఏరియాస్‌లో బతుకుతా ఉంటారు. సో వీళ్ళకి కొన్ని రైట్స్ ప్రొవైడ్ చేయాలన్నమాట. సో వీళ్ళకి రైట్స్ ప్రొవైడ్ చేయడం కమ్యూనిటీ రైట్స్ కానీ, ఇండివిడ్యువల్ రైట్స్ కానీ, అక్కడ ఫారెస్ట్‌లో ప్రొడక్ట్స్‌ని యూజ్ చేసుకోవడం గానీ, ఇలా మైనర్ ఫారెస్ట్‌ని యూజ్ చేసుకోవడం గానీ, ప్రొడక్ట్స్‌ని యూజ్ చేసుకోవడం గానీ, ఇలా కొన్ని ఫారెస్ట్ రైట్స్ ఇస్తాం. యాస్ పర్ ద ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. ఎవరికిస్తాము? ట్రెడిషనల్ డ్వెల్లర్స్, అంటే అక్కడ కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళకి, అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ పీపుల్‌కి ఇస్తామనమాట. అయితే వీళ్ళు మేమిక్కడి నుంచి ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్నామని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి, డాక్యుమెంట్ అదంతా వర్క్. సో ఈ వర్క్‌నంతా ఆన్‌లైన్ చేస్తూ, ఆన్‌లైన్‌లోనే అప్రూవల్స్ తీసుకొస్తూ, సింప్లిఫై చేస్తూ గవర్నమెంట్ ఒక ప్రొసీజర్ తీసుకొస్తుందనమాట. సో ప్రెజెంట్ ఆ పోర్టల్ పేరు తరంగ్ పోర్టల్. దీన్ని పేరు చేంజ్ చేసి ఫ్యూచర్‌లో ఇంకో పేరు తీసుకొస్తున్నారు. సో ఏ మినిస్ట్రీ అండి? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఈస్ గోయింగ్ టు హ్యాండిల్ దిస్ థింగ్. ఓకే. సో నెక్స్ట్ అండి, ఇంకోటి మీరు చూసుంటే గవర్నమెంట్ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేశారని చెప్పి చాలామంది క్రికెటర్స్ యొక్క వాళ్ళ అసెట్స్‌ని ఫ్రీజ్ చేసింది. సో ఎవరెవరు క్రికెటర్స్, లైక్ మీరు ఫేమస్ క్రికెటర్స్ యువరాజ్ సింగ్ గానీ, రాబిన్ ఊతప్ప గానీ, వాళ్ళందరి డబ్బుల్ని, వాళ్ళందరి అసెట్స్‌ని గవర్నమెంట్ ఫ్రీజ్ చేసిందనమాట. బెట్టింగ్ యాప్స్‌ని ఎందుకు ప్రమోట్ చేశారు అని. ఓకే. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ సెషన్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ ఏమంటుందంటే, గవర్నమెంట్ మన వింటర్ సెషన్ చాలా ప్రొడక్టివ్‌గా వెళ్ళింది. చాలా బిల్స్ మనం పాస్ చేశాము అంటుంది. అంతే. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఓకే. సో ఆ! ఇక్కడ మీరు చూస్తే డబ్ల్యూహెచ్ఓ మీట్స్ బూస్ట్ కొలాబరేషన్. అంటే బేసిక్‌గా డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ట్రెడిషనల్ మీటింగ్ గురించి మీటింగ్స్ చేస్తున్నారనమాట. ఎక్కడ చేస్తున్నారు? ఇండియాలో చేస్తున్నారు. అది న్యూ ఢిల్లీలో జరుగుతుంది. సెకండ్ డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ సమ్మిట్ ఆన్ ద ట్రెడిషనల్ మెడిసిన్. ఇది ప్రిలిమ్స్‌లో అడిగితే ఈ మీటింగ్ ఎక్కడ జరిగింది అంటే మీరు ఖచ్చితంగా చెప్పాలి ఢిల్లీలో జరిగిందని. ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగింది? ఇది సెకండ్ మీటింగ్. ఫస్ట్ మీటింగ్ వచ్చేసి గుజరాత్‌లో జరిగింది. 2 మీటింగ్స్ ఇండియాలోనే జరిగాయి. సో బేసిక్‌గా దేని గురించి ఈ మీటింగ్? ట్రెడిషనల్ మెడిసిన్, మీ ఆయుర్వేద, యోగా, ఉన్నాని ఇవన్నీ ఉంటాయి కదా! ఈ ట్రెడిషనల్ మెడిసిన్‌ని ప్రమోట్ చేయడానికి జరుగుతున్న మీటింగ్ అనమాట డబ్ల్యూహెచ్ఓ వాళ్ళది. రైట్? సో వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ స్పీసీస్ గురించి న్యూస్ ఆర్టికల్. సో సుప్రీం కోర్ట్ ఏమంటుందంటే, ప్రైవేట్ ప్లేయర్స్ వాళ్ళేదన్నా కంపెనీ స్టార్ట్ చేసి, వాళ్ళేదన్నా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు, వాళ్ళు హ్యూమన్స్‌ని ఎలా అయితే పట్టించుకుంటారో, అలా యానిమల్స్‌ని కూడా పట్టించుకోవాలి. వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి అని. ఎందుకంటే, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారా? ఈ ఇమేజ్‌లో కనబడుతున్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ స్పీసీస్, దీన్ని హెవియెస్ట్ బర్డ్, ఫ్లయింగ్ బర్డ్ అంటామనమాట. ఇది ఎగురుతుంది కానీ హెవీగా ఉంటది. మామూలుగా ఎగిరే పక్షులు ఎలా ఉంటాయి? చిన్న చిన్నగా ఉంటాయి. సో ఇది బాగా హెవీగా ఉంటాయి, బట్ ఎగురుతాయి కూడా. కానీ దీని పాపులేషన్ వచ్చేసి కరెంట్‌లీ మనకి 150 అరౌండే ఉంది. ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్, అంటే చాలా తక్కువ పాపులేషన్ ఉంది. మీరు కేర్ తీసుకోకపోతే ఇవన్నీ చచ్చిపోతాయి. ఇవి ఎలక్ట్రిక్ షాక్ తగిలి
లేకపోతే వాళ్ళ యొక్క గ్రాస్ ల్యాండ్ హ్యాబిటేషన్ డిస్ట్రక్షన్ అవ్వటం వల్ల ఇవి చనిపోతున్నాయి. సో దీనికి ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ చాలా మెజర్స్ తీసుకుంటుంది. సో మనకి ప్రిలిమ్స్లో గ్రేట్ ఇండియన్ బర్స్టెడ్ స్పీసీస్ గురించి అడుగుతారు. ఇవి ఎక్కడ ఉంటాయండి? గ్రాస్ ల్యాండ్స్లో ఉంటాయి, ఇలా గడ్డున్న ఏరియాస్లో ఉంటాయి. అండ్ ఇవి ఎక్స్టెంట్ అయిపోతున్నాయి. 150 పాపులేషనే ఉన్నాయి. ఎస్పెషల్లీ కరెంట్ వైర్లకి అతుక్కొని చనిపోతున్నాయి అనమాట. సో మనం దీని గురించి ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఇలాంటి కరెంట్ వైర్లు ఇలాంటివన్నీ అండర్ గ్రౌండ్ చేస్తున్నాము. సో వాళ్ళని స్పెసిఫిక్గా ఒక ఏరియాలో ఉండి ప్రొటెక్ట్ చేసి ఆ తర్వాత దాని పాపులేషన్ పెరిగిన తర్వాత మనం వైల్డ్ ఏరియాస్లో రిలీజ్ చేయాలని చెప్పి కూడా మెజర్స్ తీసుకుంటున్నాము. సో మీరు చెప్పండి నాకు, మనకి ఇలా ఎన్ని బస్టర్డ్ స్పీసీస్ ఇండియాలో ఉన్నాయి? ఓకే, నేను మీకు హింట్ ఇస్తున్నానండి. 4 బస్టర్డ్ స్పీసీస్ ఇండియాలో ఉన్నాయి. దాని నేమ్స్ ఏంటిదో మీరు చెప్పాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 స్పీసీస్ నేమ్స్ వచ్చేసి ఇంపార్టెంట్. టెల్ మీ కామెంట్ సెక్షన్లో దాని నేమ్స్ ఏంటిదో మీరు చెప్పండి. ఇది మీకు హోంవర్క్. ఇది మనకి ఏబిపిఎస్సిలో అండ్ టీజీపీఎస్సిలో ఆర్ గ్రూప్ 2 ఎగ్జామ్స్లో కూడా అడుగుతారు. సో డూ దిస్ హోంవర్క్. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఇలా హోంవర్క్ చేస్తూ ఉంటాను, మీరు మెన్షన్ చేస్తూ ఉండండి కామెంట్ సెక్షన్లో. మీకు హెల్ప్ అవుతుంది, మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, చాలామంది పూర్ పీపుల్ని జైల్లో ఉంటారు. వాళ్ళు అండర్ ట్రయల్స్ అని కూడా అంటాం అనమాట. అయితే ఫైన్ కడితే గవర్నమెంట్ వాళ్ళని వదిలేస్తుంది, కానీ వాళ్ళకి ఫైన్ కట్టే అంత డబ్బులు కూడా ఉండదు. సో దాని గురించే గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చిందనమాట పూర్ పీపుల్కి సపోర్ట్ చేయడానికి. సపోర్ట్ టు ద పూర్ ప్రిజనర్ స్కీమ్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ తీసుకొచ్చిందనమాట. సో చిన్న చిన్న తప్పులు చేసి ఫైన్లు కట్టలేక జైల్లో ఉండే వాళ్ళకి డబ్బులు ప్రొవైడ్ చేయడానికి అనమాట. ఓకే, సో దాని గురించే ఈ స్కీమ్ అన్నది తీసుకొచ్చింది. కానీ ఈ స్కీమ్ అన్నది పెద్ద పెద్ద క్రైమ్స్ చేసిన వాళ్ళకి అప్లికబుల్ కాదండి. ఓకే, సో మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే డిపిఎస్పిలో ఒక ఆర్టికల్ ఉందండి. ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడానికి డిపిఎస్పిలో ఒక ఆర్టికల్ ఉంది. ఆర్టికల్ 39లో ఒక ప్రొవిజన్ ఉంది. అది ఏంటిదో మీరు చెప్పాలి. 39ఏనా, బీనా, సీనా, డీనా ఏంటిది మీరు చెప్పాలి. ఓకే, ఆర్ వేరే ఆర్టికల్ ఉన్నా మీరు చెప్పాలి. ఓకే, ప్రొవిజన్ ఆఫ్ ద ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి మనకి డిపిఎస్పిలో ఉన్న ఆర్టికల్ ఏంటిదో మీరు చెప్పండి క్లియర్గా కామెంట్ సెక్షన్లో. ఇవి మీరు చేస్తే మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్కి కూడా హెల్ప్ అవుతుంది. రైట్. సో దాని గురించి ఇక్కడ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇది కూడా ఉందండి. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది ఒక సెంట్రలైజ్ స్టాట్యుటరీ బాడీ ఫ్రీ లీగల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి అనమాట. ఇప్పుడు మనకి మెయిన్ హెడ్డింగ్లో మనకి చాలామంది పేర్లు ఓటర్ ఐడి కార్డులో డిలీట్ అయ్యాయి అని చెప్పింది కదా. సో దాని గురించే న్యూస్ ఆర్టికల్ వచ్చిందండి, ఎడిటోరియల్ వచ్చింది. మనం చాలాసార్లు డిస్కస్ చేసాము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రాసెస్ గురించి. సో మీ ఓటర్ ఐడి కార్డ్స్ ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని స్ట్రాంగ్గా రివిజన్ చేస్తుంది. దాన్నే మనం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటున్నాం. ప్రీవియస్గా 20 ఇయర్స్ బ్యాక్ చేసింది. సో డోర్ టు డోర్ ఎన్యూమరేషన్ ఆఫీసర్స్ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్, టీచర్స్, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ వీళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు. అడిగి అవి వ్యాలిడ్ ఉంటే మీకు ఓటర్ ఐడి కార్డు ఇచ్చి వెళ్తారనమాట. సో అలా ఓటర్ ఐడి కార్డు ప్రొవైడ్ చేయడంలో ప్రాసెస్ చాలా స్ట్రిక్ట్గా ఉండటం వల్ల, మీరు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ చాలా స్ట్రాంగ్ ఉండటం వల్ల తమిళనాడులో 60,000 మందివి, ఛత్తీస్గఢ్లో 60,000 కాదండి 60 లక్షలు. సో ఛత్తీస్గఢ్లో ఒక 40 లక్షల మంది, టోటల్గా నియర్లీ 1 crore మంది వాళ్ళ యొక్క నేమ్స్ మిస్ అయ్యాయి అన్నమాట. సో ఇలా జరిగితే ఓటింగ్ ప్రాసెస్లో చాలామంది ఎలిజిబుల్ పీపుల్ ఓట్ చేయలేరు అని చెప్పి చాలా క్రిటిసిజం వస్తుంది. దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. బీహార్లో కూడా ఇలా జరిగింది. అయితే బీహార్లో అట్లీస్ట్ ఆధార్ని అలౌ చేశారు. సో అసలు ఈ ప్రాసెస్ అనేది రైటా కాదా అని చెప్పి కూడా సుప్రీంకోర్టు చూస్తుంది. సో దీని గురించే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్కి ఎడిటోరియల్ వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ ఆర్టికల్కి మూవ్ అవుదామండి. నెక్స్ట్ ఆర్టికల్ మీరు చూస్తే శశి థరూర్ గారు కేరళ గురించి రాశారు. కేరళ అంటే మనం ఎప్పుడు వింటూ ఉంటాం, ఒక డెవలప్డ్ స్టేట్ అని వింటూ ఉంటాం. దాంట్లో గుజరాత్ మోడల్ వర్సెస్ కేరళ మోడల్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కేరళలో హెల్త్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది, కేరళ ఒక గుడ్ డెవలప్మెంటల్ మోడల్ అని వింటూ ఉంటాం. కానీ రీసెంట్లీ చూస్తే కేరళలో ఫైనాన్షియల్ స్టేట్ చాలా దారుణంగా ఉంది. ఇక్కడ ఏమీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అసలు ఏం జరగలేదు. ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళ జాబ్స్ దొరక్క వేరే వేరే ప్లేసెస్కి మైగ్రేట్ అయిపోతున్నారు. మైగ్రేట్ అయిపోయి వాళ్ళు డబ్బులు పంపిస్తే డబ్బులు వస్తున్నాయి తప్పితే కేరళ అన్నది డెవలప్ కావట్లేదు. సో దాని గురించి శశి థరూర్ గారు ఏమన్నారంటే కేరళలో కూడా ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయాలి, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయాలి, ఇన్నోవేషన్ని ప్రొవైడ్ చేయాలి, టెక్నాలజీని తీసుకురావాలి, టూరిజంని డెవలప్ చేయాలి. సో ఇలా తీసుకొస్తేనే కేరళ న్యూ ఫార్మ్ ఆఫ్ డెవలప్మెంట్కి తీసుకొస్తుంది, లేకపోతే కేరళ అన్నది డెవలప్ కాదు అని చెప్పారండి. సో ఇంపార్టెంట్ ఆర్టికల్, జస్ట్ హ్యావ్ అన్ ఐడియా కేరళ గ్రోత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి. ఓకే, నెక్స్ట్ ఇండియాలో డిఫెన్స్ ఇండస్ట్రీని డెవలప్ చేయడం. మీరు చూసే ఉంటారు, మనము
ఆపరేషన్ సింధూర్ టైం పీరియడ్‌లో కూడా మనం చాలా ఇబ్బంది పడ్డాము. మనకి చుట్టుపక్కల బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి లేదా చైనా నుంచి చాలా థ్రెట్స్ ఉన్నాయి. కానీ మన డిఫెన్స్ సెక్టార్ అన్నది బాగా డెవలప్డ్ లేదు. ఎందుకు డెవలప్డ్ లేదంటే ప్రీవియస్‌గా కూడా మనం డిఫెన్స్ గురించి ప్రైవేట్ సెక్టార్‌ని మనం ఎంకరేజ్ చేయలేదు. ఏదైతే డెవలప్‌మెంట్ ఉందో మొత్తం పబ్లిక్ సెక్టారే అన్నమాట. సో, గవర్నమెంట్ కంపెనీస్ మాత్రమే డెవలప్డ్ ఉన్నాయి. సో, ఈ గవర్నమెంట్ కంపెనీస్ వాళ్ళు డెవలప్ చేయాలన్నా గానీ చాలా కండిషన్స్ ఉంటాయి. అండ్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలన్నా గానీ, ఎఫ్‌డీఐ తీసుకురావాలన్నా గానీ చాలా బ్యూరోక్రాటిక్ హర్డిల్స్ ఉంటాయి. క్లియరెన్సెస్ ఉంటాయి. అదంతా ఈజీ ప్రాసెస్ కాదు. సో, ఈ ఎడిటోరియల్ ఏం చెప్తుందంటే, మనం రీసెంట్‌గా కొన్ని రిఫార్మ్స్ చేశాము. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ ఏదైతే ఉందో, ఒక గవర్నమెంట్ కంపెనీని ఏదైతే డిఫెన్స్ సెక్టార్ డిఫెన్స్ ఎక్విప్‌మెంట్‌ని తయారు చేస్తదో దాన్ని మనం రిఫార్మ్ చేశాం. ఎఫ్‌డీఐని లిబరలైజ్ చేశాం. కానీ ఇంకా చేయాల్సిన రిఫార్మ్స్ చాలా ఉన్నాయి. అదేంటిదంటే డీఆర్‌డీఓని బడ్జెట్ పెంచాలి. ఇస్రో ఎంతైతే డెవలప్ ఉందో డీఆర్‌డీఓ అంత డెవలప్డ్ లేదు. ఇది మీకు ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డీఆర్‌డీఓ అంటే ఏంటి? డీఆర్‌డీఓ ఇంపార్టెన్స్ గురించి, డీఆర్‌డీఓ ఫంక్షన్స్ గురించి ఆల్రెడీ ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీలో క్వెషన్ అడిగారు. మళ్ళీ అడగొచ్చు. ఓకే. సో, దాని గురించి చాలా క్వెషన్స్ వస్తున్నాయి. అయితే వీళ్ళేమంటున్నారంటే ఈ డీఆర్‌డీఓని ఇంప్రూవ్ చేయాలి. మన ఇండియాలో కూడా ప్రైవేట్ సెక్టార్ రోల్‌ని పెంచాలి. డిఫెన్స్ సెక్టార్ కోసం వాళ్ళని సపోర్ట్ చేయాలి. మనం సపోర్ట్ చేసిన తర్వాత ఇండియాలోనే మాత్రం కాదు, మనం ఈ డిఫెన్స్ ఎక్విప్‌మెంట్స్‌ని ఎక్స్‌పోర్ట్స్ కూడా ప్రమోట్ చేయాలి. ఆ ఎక్స్‌పోర్ట్స్ కోసం కావాల్సిన లోన్ సపోర్ట్, క్రెడిట్ సపోర్ట్, మార్కెటింగ్ సపోర్ట్ మనం ప్రొవైడ్ చేయాలి. అప్పుడే మన డిఫెన్స్ సెక్టార్ అనేది, డిఫెన్స్ ఇండస్ట్రియల్ బేస్ అన్నది స్ట్రాంగ్‌గా గ్రో అవుతుంది అని చెప్పి ఈ ఎడిటోరియల్ అనేది చెప్తుందండి. నెక్స్ట్ ఆర్టికల్‌కి మూవ్ అవుదామండి. సో, మీరు చూస్తా ఉంటే తెలంగాణలో నైట్ ఎకానమీని ప్రమోట్ చేస్తున్నారు. సో, 24/7 కొన్ని ఏరియాస్‌లో ఎకానమీ షాప్స్ అన్నవి ఓపెన్‌గానే ఉంటాయి. సో, దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ మిషన్ దట్ ఈస్ బీయింగ్ టేకెన్ కేర్. ఓకే. సో, చాలా ఎకానమీకి ఇది చాలా ఇంపార్టెంట్. మీరిక్కడ చూసుంటే 8,500 క్రోర్‌ని జనరేట్ చేశారంట. సో, కాకపోతే ఏంటంటే సెక్యూరిటీని హ్యాండిల్ చేయటం, రాత్రిపూట అమ్మాయిలకి ఏం థ్రెట్స్ రాకపోవటం, ఏం కైండ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకపోవడం, తీసుకురావటం అన్నది కూడా ఒక ఛాలెంజింగ్ థింగే. ఓకే. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్‌కి మూవ్ అవుదామండి. నెక్స్ట్ మీరిక్కడ చూస్తా ఉంటే ఆర్‌బీఐ బోర్డ్ అప్రూవ్స్ రిస్క్ బేస్డ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ ఫర్ ద బ్యాంక్స్. ఓకే. సో, ఆహ్, డ్ ద ఒక డిపాజిట్ ఇన్సూరెన్స్ నాకు ఆర్‌బీఐ ఒకటి అప్రూవ్ చేసింది. అయితే మీరిక్కడ తెలుసుకోవాల్సిందేందంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఒకటుందండి మనకి. అంటే మీరు మీ బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేస్తారు కదా! దానికి అప్ టు 5,00,000 ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే మీరు ఎన్ని డబ్బులు డిపాజిట్ చేసినా అప్ టు 5,00,000 వరకే దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది. కరెంట్‌లీ ఆ ఇన్సూరెన్స్‌ని డబుల్ చేసి 10,00,000 వరకు తీసుకెళ్లారు. డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కూడా ఉంటుంది. మీరు నా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయాల్సిందేంటంటే డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్న డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కంపెనీ స్టాట్యుటరీ బాడీనా? కాదా? అన్నది మీరు నాకు మెన్షన్ చేయాలండి. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఐ హోప్ యూ హావ్ లైక్డ్ ద ఇనిషియేటివ్ నచ్చుతుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. దట్ వుడ్ బి ద మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఆల్సో. ఓకే. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా ఇది చెప్పండి. మీరు కూడా ఈ ఇనిషియేటివ్‌ని రెగ్యులర్‌గా ఫాలో చేయండి. అండ్ పీడిఎఫ్స్‌ని కూడా నేను షేర్ చేస్తాను. దాన్ని చదవండి. ఓకే. దట్ వుడ్ బి హెల్ప్‌ఫుల్ టు యూ. థాంక్ యూ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. టేక్ కేర్. బై బై.